ఈరోజు మీరు ప్రశ్న వేసుకోండి, మీకు ఈ భక్తి ఉందా? భక్తి అంటే మీరేమనుకుంటారు? శుభ్రంగా ముసుకేసుకొని స్నానం చేసి ఇక్కడికి వచ్చి కాస్తసేపు భజన చేసుకొని శుభ్రంగా భోజనం చేసుకొని ఇక్కడ చాలా క్రమశిక్షణతో కూర్చొని కాస్త ధ్యానంలో గడిపేసి వెళ్ళిపోతే భక్తి అనుకుంటున్నారా మీరు? ఉదయాన్ని ప్రార్థనతో, సాయంత్రాన్ని మళ్ళీ ప్రార్థనతో ముగిస్తే సరిపోతుంది అనుకుంటున్నారా మీరు? నో నో నో. మనిషి ఒక ప్రేమ పిపాస అండి. వాడు దేన్నో ఒక దాన్ని ప్రేమించుకుని ఉండలేడు. ఇది మనిషి సమస్య. దేవుణ్ణి ప్రేమించలేదనుకోండి, నేను మీకు విశ్వాసం గురించి ఒక సత్యం చెప్పాను కదా, దేవుణ్ణి విశ్వసించకపోతే ఏదో ఒక పనికి మాలిన దాన్ని నమ్ముతామని. ఇది కూడా అంతే, ప్రేమ కూడా అంతే. నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే ఏదో ఒక పనికి మాలిన దాన్నో, ఏదో ఒక పనికి మాలిన వాడినో నువ్వు నమ్మేస్తావు, నువ్వు ప్రేమించేస్తావు. యూ కెనాట్ బట్ లవ్. దట్స్ హ్యూమన్ నేచర్. అందుచేత దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటే అందరినీ సరిగా ప్రేమిస్తాం, పనికిమాలిన వాటిని ప్రేమించాం. చూడండి, మానవ లోకంలో ఇప్పుడు ఈరోజు నడుస్తున్న తీరేమిటంటే, మనం డబ్బుని వాడుకోవాలి, వస్తువుల్ని వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలి. కానీ ఈరోజు మానవ సంబంధాలు ఎలా ఉన్నాయంటే, మనుషుల్ని వాడుకుంటున్నాం, డబ్బుని ప్రేమిస్తున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. చాలాసార్లు మీ కార్ని ప్రేమించినంత మీ భార్యని కూడా మీరు ప్రేమించరు. చాలామంది భార్యలు వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లని ప్రేమించినంత వాళ్ళ ఆయన్ని ప్రేమించరు. చాలామంది భార్యలు వాళ్ళ పట్టు చీరని ప్రేమించినంత వాళ్ళ ఆవిడ్ని ప్రేమించరు. చాలామంది భార్యలు వంట లెక్కను ప్రేమించినంత వాళ్ళ సొంత అక్కను కూడా ప్రేమించరు. ఇది ప్రాబ్లం. ఎందుకు భర్తలు భార్యలను ప్రేమించలేకపోతున్నారు, భార్యలు భర్తలను ప్రేమించలేకపోతున్నారు? ఎందుకంటే ప్రేమకు మూలమైన వాడిని, ప్రేమకు మూలాధారమైన వాడిని, ఎవరిని తీసేస్తే ప్రేమ చచ్చిపోతుందో ఆయన్ని ప్రేమించడం చేత కానప్పుడు ఇంకెవరిని ప్రేమించడం సరిగ్గా చేత కాదు మనకి. అందుకనే ప్రేమలో ఒక ఉన్మాదం వచ్చి పడింది. ఇప్పుడు ప్రేమోన్మాదం అనేది భాషాపరంగా సరి అయిన సమాసమేమో కానీ అది దుస్సమాసం కాకపోవచ్చేమో కానీ ప్రేమలో ఉన్మాదం ఉండదు. వాస్తవికంగా ఆలోచించినప్పుడు ప్రేమకి ఉన్మాదానికి పడదు. ప్రేమోన్మాదం అనేది అసలు లేనే లేదు. ప్రేమ పేరిట ఉన్మాదం అను కొంచెం వినడానికి బాగుంటుంది. మన ప్రేమలు మారిపోయినాయి. ఎందుకంటే ప్రేమ మూర్తిని, ప్రేమకు మూలకారకుడిని మనం మర్చిపోయాం. మీ మనసుల్లో ఎక్కడో తలకాయల్లో వస్తుంది, ఎందుకు నేను దేవుడిని ఇంత ప్రేమించాలి, ఈయన ఇంత స్వార్థపరుడా, ఈయన ఇంత శాడిస్టా, అమ్మకిచ్చే ప్రేమ కూడా కావాలంటాడు, నాన్నకిచ్చే ప్రేమ కావాలంటాడు, నన్ను నేను ప్రేమించుకుంటే ఆ ప్రేమ కావాలంటాడు, భార్యకి ఇచ్చేది కావాలంటాడు, ఇంకా నా దగ్గర ఏం మిగులుతుంది అని మీరు అనుకోవచ్చు. నో, ఆయన శాడిస్ట్ కాదు, ఆయన చాలా మంచోడు. ఎందుకంటే ప్రేమకు మూలాధారమైనవాడు కాబట్టి ముందు నన్ను ప్రేమిస్తేనేరా నీకు ఏ ప్రేమ అయినా అర్థం ఇది సచ్చుద్దని చెప్తున్నాడు అనమాట ఆయన. అదే ఆయన చెప్తుంది. యేసుప్రభు మనందరి ప్రేమను, అత్యున్నతమైన ప్రేమను, అద్వితీయమైన ప్రేమను కోరుతున్నాడంటే, నువ్వు నా శిష్యుడు కావాలంటే ముందు ప్రేమించడం నేర్చుకోరా నన్ను అని అంటున్నాడు ఆయన. ఎందుకంటున్నాడంటే, అక్క చెల్లెండ్ర కంటే, అన్నదమ్ముల కంటే ఎక్కువ నన్ను ఎందుకు ప్రేమించమంటున్నాడంటే, నన్ను ప్రేమిస్తేనే నువ్వు వాళ్ళని సరిగా ప్రేమించగలవని. అమ్మా నాన్న కంటే ఎక్కువ నన్ను ఎందుకు ప్రేమించమంటున్నాడంటే, నన్ను ప్రేమిస్తేనే నువ్వు వాళ్ళని సరిగా ప్రేమించగలవని. నీ బిడ్డల కంటే ఎక్కువ నన్ను ఎందుకు ప్రేమించమంటున్నా అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తేనే నువ్వు వాళ్ళని సరిగా ప్రేమించగలవని. తన్ను తాను ఉపేక్షించుకోకపోతే నా శిష్యుడు కానేరడు అని ఎందుకు అంటున్నాడంటే, మనల్ని కూడా మనం ప్రేమించుకోవాలండి. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోవడం జీరో అవుతుందో మీకు ఒకటే మిగులుతుంది, ఆత్మహత్య. మనిషి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో తెలుసా? మీరు సైకాలజిస్టులను అడగండి. వెన్ హీ లవ్స్ హిమ్సెల్ఫ్ జీరో, హీ కమిట్స్ సూసైడ్. అది పురుషుడైనా, స్త్రీ అయినా, అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటారంటే, తమను తాము ఇక ప్రేమించుకోవడానికి ఏమీ లేనప్పుడు, సున్నా అయిపోయినప్పుడు తమ ప్రేమ, ఈ స్వీయ ప్రేమ, వాళ్ళకి ఆత్మహత్య చేశారని. అందుకని క్రీస్తును ప్రేమించిన వాడు నెవర్ కమిట్స్ సూసైడ్. ఆత్మహత్య చేసుకోజాలడు, చేసుకోలేదు. ఈ క్రిస్టియన్ సైకాలజీ మీకు అర్థం కావాలి. అందుకని ప్రభువుని ప్రేమించడం ఆశీర్వాదకరం. అది ఆయనకు ఆరాధనే కాదు, నాకు ఆశీర్వాదకరం. మనం ఏమంటున్నాం తెలుసా?
నాకు ఆశీర్వాదం ఇస్తే నిన్ను ఆరాధిస్తానంటున్నాను. నో నో నో, ద రివర్స్ ఈజ్ ట్రూ. నిన్ను ఆరాధిస్తే నాకు ఆశీర్వాదం. ఈరోజు దరిద్రం ఏమిటంటే క్రైస్తవ ఆరాధనలో నన్ను ఆశీర్వదించు, అప్పుడు నిన్ను ఆరాధిస్తా. ఈ మధ్య కొత్త పాట ఒకటి వచ్చింది, మేలు చేయక నువ్వు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేను. అంటే నువ్వు ఆయన మేలు చేయకపోతే నువ్వు ఆరాధించవా? ఊరిని అడుగుతున్నా. ఈ పాటలు ఎవరు రాస్తారో చొక్కాలు పట్టుకొని అడగాలనుకుంటాను నేను. రాసి ఎక్కడో కూర్చుంటారు వాళ్ళు, మీరేమో తెలియక పాడేస్తూ ఉంటారు. ఆయన ఆశీర్వదించకపోతే, మేలు చేయకపోతే నువ్వు ఆరాధించవా? నిన్న నేను చెప్పాను మీకు, హబక్కుకు ఎట్లా ఆరాధించాడు. నిజమైన ఆరాధన ఏమిటో తెలుసా? మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ప్రజా నీ ప్రతిమకు మొక్కం. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను మేము ఆయన్నే ఆరాధిస్తాం, నిన్ను పూజించాం, ఆయన్నే పూజిస్తాం. దిస్ ఈజ్ ఆరాధన. మీ పాటల్ని తిరగరాసుకోండి. ప్రభువుని ప్రేమించడమే ఆశీర్వాదం, భక్తి ఆశీర్వాదం. ఇది మనం తెలుసుకోవాలి. ఇది క్రైస్తవ భక్తి అండి. మీకు ఇప్పుడు భక్తి గురించి అర్థమైంది కాబట్టి కొంచెం మనం లోతుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. భక్తి గురించి బైబిల్ చెప్తున్న కొన్ని మాటలు మనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము మీకోసం నేను చదువుతున్నాను. అమ్మ మీకు ఛాన్స్ ఇవ్వనందుకు ఏమనుకోకండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, 1 తిమోతి 4:7, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి. మీరు తెలంగాణ పదం వాడాడు ఇక్కడ, ముచ్చట. ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఏమంటున్నాడు? దేవభక్తిని ఏం చేయమంటున్నాడు? సాధకము చేసుకొనుము అంటున్నాడు. 1 తిమోతి 6:11, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. ముందు ఒక మాట ఉంది, అది అండర్లైన్ చేసుకోండి, సాధకము చేసుకున్నాము. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రయాసపడము. ఇవన్నీ క్రియారూపకాలు, వర్బల్ వర్డ్స్ ఇవి. మరొక మాట 1 తిమోతి 4:8, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. నేను మీకు చెప్పాను కదా, మన క్రైస్తవ భక్తి మనకే ప్రయోజనం. ఇది కేవలం ఈ లోకంలోనే కాదు ప్రయోజనం, వచ్చే లోకంలో కూడా, నిత్య లోకంలో కూడా ప్రయోజనకరమైంది. ఇది కొంత మట్టుకే, మీరు జిమ్కి వెళ్తే కొంత మట్టుకే మీకు లాభం. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన? వాడిన పదాలు చూడండి, ప్రయాసపడము, సాధకము చేసుకున్నాము. మీకేమర్థమైంది భక్తి గురించి? భక్తి గురించి మీకేమర్థమైంది ఇప్పుడు 2 పదాలను బట్టి? భక్తి ఆటోమేటిక్గా రాదు. మీరు తిని పడుకోండి, మళ్ళీ స్నానం చేయండి, మళ్ళీ తిని పడుకోండి, మళ్ళీ స్నానం చేయండి, మళ్ళీ తిని పడుకోండి, ఏమొస్తుంది? ఒళ్ళు వస్తుంది. ఏమొస్తుందండి? ఒళ్ళు వస్తుంది. అదే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? కసరత్తు చేయాలి, ఎక్కడో పరిగెట్టాలి. మీరు చుట్టూ తిరిగి ప్రార్థన చేస్తున్నారంట కదా, అట్లా మీ ఇంటి చుట్టూ పరిగెట్టాలి. అప్పుడు ఒళ్ళు పోతుంది. ఆరోగ్యం ఊరికే రాదు, కష్టపడాలి. పోలీసు వారిని అడగండి, వారు చెప్తారు. అప్పుడప్పుడు మీ చర్చిలో ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేయించండి, మంచిది. గ్రౌండ్లో పరిగెట్టించండి సార్, వీళ్ళని పరిగెట్టిస్తే కాస్త సన్నబడతారు. అలాగే స్పిరిచువల్ ఎక్సర్సైజ్ కూడా ఉంది, స్పిరిచువల్ జిమ్ ఉంది. జిమ్కి వెళ్ళాలి. అంటే భక్తి ఆటోమేటిక్గా అవ్వదు, రాదు, అలవడదు. దానికి నువ్వేం చేయాలి? ప్రయాసపడాలి, సాధకం చేయాలి. ఎందుకని మనం పాపములో పుట్టాం, పాపమందు తల్లి గర్భం ధరించింది కదా, స్వతసిద్ధంగా పాప బీజంతో పుట్టాం, జన్మతః పాపులం, కర్మతః కూడా ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి
కర్మతహా కూడా పాపం అంటించుకున్న వాళ్ళం, భేదం ఏం లేదు. యూదుడు ఎంత పాపో సమరయుడు అంతే పాపి, పాస్టర్ గారు ఎంత పాపో గొర్రెలు కూడా అంతే పాపులు. మనమందరం పాపంలో కొలీగ్స్, మనమందరం తోటి పాపులం. ఈ పాపులతో ప్రాబ్లం ఏంటంటే వీడికి రక్తి తొందరగా వస్తుంది కానీ భక్తి రాదు. వీడితో ప్రాబ్లం ఇది. అందుకని మన ఆరాధనలో కూడా రక్తి వచ్చేసింది, భక్తి పోయింది. రక్తి అంటే ఏంటి? ఊగాలి, బూగి ఊగి వర్షిప్, డ్రమ్ములు పడాలి, బీట్ పడాలి, తైతక్కలాడాలి, అప్పుడే ఆరాధన కిక్ వస్తుంది. ఇది రక్తి, భక్తి కాదు. భక్తి వేరు, అది వెంటనే అబ్బదు. దానికోసం ఏం చేయాలి? ఎందుకంటే అది నీ స్వభావానికి విరుద్ధం. అది లోకతత్వాన్ని నేను జీర్ణించుకుంటాను పుట్టింది మొదలు. ఆ లోకతత్వాన్ని జీర్ణించుకున్నప్పుడు భక్తి తత్వం ఏంటి? లోకతత్వానికి బద్ధ విరుద్ధమైంది, మనం ముందే చెప్పుకున్నాం. కాబట్టి నేనేం చేయాలంటే ఈ లోకతత్వాన్ని అంతటినీ విసర్జించాలి, కొత్త తత్వాన్ని, క్రీస్తు తత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి, ప్రయాసపడాలి, సాగు చేయాలి. ఇంగ్లీష్లో చాలా బాగుంది, కల్టివేట్ అంటున్నాడు అనమాట. భూమిని దున్ని కలుపు తీసి దానికి చక్కగా నీరు కట్టి ఎరువు వేయకపోతే మొక్క మొలవదు, పంట పండదు. భక్తి కూడా అలాంటిదే. ప్రతి ఏడాది రైతు తవ్వుతాడు. ప్రతి పంటకు 6 నెలలకో 3 నెలలకో ప్రతి పంటకు వేసే పంటను బట్టి రైతు తవ్వుతాడు. తవ్వినప్పుడల్లా కలుపు తీస్తాడు. అరే పోయినసారి తవ్వాను కదా, పర్లేదు వేసేద్దాం పంట అనుకోడు. భక్తి కూడా అంతే. ఎందుకు ప్రతి వారం రావాలి మనం చర్చ్కి? వాక్యం నిన్ను దున్నాలి. ఈ మధ్య దున్నే వాక్యం పోయి దువ్వే వాక్యం వచ్చింది. అంతా దువ్వుడు బిజినెస్ వచ్చిందనమాట. మీకు దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, గడ్డబోతుంది, బిడ్డ పడతాడు కడుపులో. ఈ దువ్వుడు వాక్యం పనిచేయదు. మనం అంత దుర్మార్గులం కదా, మనకు దున్నే వాక్యం కావాలి. అప్పుడు భక్తి ఏమవుతుంది? సాగు చేయబడుతుంది, భక్తి పంట పండుతుంది. అందుకనే మీ జీవితంలోకి శ్రమ వచ్చినప్పుడు, మీ జీవితంలోకి గద్దింపు వచ్చినప్పుడు, వాక్యం మిమ్మల్ని గుచ్చినప్పుడు, ఎవరైనా ఖరాఖండిగా మాట్లాడి వాక్యం చెబితే మీరు నొచ్చుకున్నప్పుడు అప్పుడు చెప్పండి హల్లెలూయా. ఊరికూరికనే చెప్పకండి హల్లెలూయా. దాన్ని ఊతపదం చేసేశారు మీరు. ఊరికూరికనే చెప్పకండి, ప్రభా నాకు శ్రమ వచ్చింది, నాకు ఒక అనారోగ్యం వచ్చింది, థ్యాంక్ యూ. ఎందుకంటే అది నన్ను దున్నుతుంది. నాకెంత శ్రమ వస్తే అంత ఆయనకి దగ్గర అవుతాను, అంత భక్తి పెరుగుతుంది. సుఖం ఎప్పుడు దేవుడిని దూరం చేస్తుందండి. విశ్వాస విషయంలో, అవిశ్వాస విషయంలో మాట్లాడలే నేను, వాడు ఆల్రెడీ దూరంగానే ఉన్నాడు. విశ్వాస విషయంలో మాట్లాడితే సుఖం ఎప్పుడు దేవుడికి దూరం చేస్తుంది మనల్ని. అందుకని చెప్పాడు, రాత్రి కూడా మీకు గుర్తు చేశాను, ద్వితీయోపదేశకాండం. మీరు సుఖంలోకి వెళ్ళిపోయిన తర్వాత, సుఖశాంతులు అనుభవిస్తున్నప్పుడు నన్ను మర్చిపోతారేమో. మీరు సారంభి గృహాల్లో జీవించేటప్పుడు మీకు మీ ఉద్యోగాలు చూసి, మీ సంపాదన చూసి, మీ ఆస్తిపాస్తులు చూసి ఇది నా బాహుబలం అని మీరు గర్విస్తారేమో, నన్ను మర్చిపోతారేమో అన్నాడు దేవుడు ఇశ్రాయేలీయులతో. ద్వితీయోపదేశకాండం 6, 7, 8 వచనాలు అధ్యాయాలు మీరు చదువుకోండి. సుఖం దేవుడికి దూరం చేస్తుంది, శ్రమ విశ్వాసిని దేవుడికి దగ్గర చేస్తుంది. ఒక చైనాకి వెళ్ళిన మిషనరీ, మేబీ కరెక్ట్గా నాకు గుర్తులేదు, ఒక మిషనరీ అన్న మాట ఏమిటంటే, ఒకవేళ ఏదైనా కీడు కానీ, శ్రమ కానీ, బాధ కానీ, హింస కానీ నన్ను దేవుడికి దగ్గర చేసేటట్టయితే అది ఎంతటిదైనా రానివ్వు నా జీవితంలోకి అంటాడు, నేను దాన్ని ఆహ్వానిస్తానంటాడు. ఒక శ్రమ కానీ, హింస కానీ, బాధ కానీ దేవుడికి నన్ను దగ్గర చేసేదైతే దాన్ని ఎంతటిదైనా సరే, అది ఎంత కష్టమైనా రానివ్వండి నా జీవితంలోకి, నేను దాన్ని స్వాగతిస్తాను. అది విశ్వాసి వైఖరి, అది విశ్వాసి లక్షణం. అది
భక్తి ఊరికే రాదు. మనం రాత్రి చదివాం యేసుక్రీస్తు వారి భయభక్తుల జీవితం గురించి, ఆయన ప్రార్థనా జీవితం గురించి. ఆయన భయభక్తులతో సమర్పించుకున్నాడు, అందుకని ఆయన అంగీకరించబడెను. ఆయన శ్రమ పొంది విధేయత నేర్చుకున్నాడు. మనకి కీడు అవసరం. ఊరికి ఆశీర్వాదాలు కోరుకోకండి అమ్మా. మీ నెత్తిన మీరే నిప్పులు పోసుకున్నట్టు లెక్క. మీరు అప్పుడప్పుడు శ్రమను కూడా కోరుకోండి, కష్టాన్ని కూడా కోరుకోండి. ప్రభా నీకు దగ్గర చేసేదాన్ని తీసుకురా నా జీవితంలో. అది భక్తిని పుట్టిస్తుంది. సాధన చేయాలి భక్తిని సాధన చేయడానికి మనకి 2 విషయాలను ఇచ్చాడు దేవుడు. ఒకటి ఆయన వాక్యం. ఇది మొదటి కృపా సాధనం. దీన్ని సాధనం అని ఎందుకన్నారంటే, కృపా సాధనం అని ఎందుకన్నారంటే, ఇది దీని ద్వారానే నేను సాధన చేయగలను. భక్తిని సాధన చేయడానికి ప్రార్థన ఇచ్చాడు దేవుడు, అది కూడా ఒక కృపా సాధనం. ఈరోజు వాక్యం అంటే ఏంటంటే యూట్యూబ్లో చెప్పడానికి అయిపోయింది. ఈ రోజున వాక్యం అంటే అవతలోడి చెప్పడానికే తప్ప నాకు అప్లై చేసుకోవడానికి కాదు. ఇప్పుడు వాక్యం అంటే చర్చిలో నాకు ఎవరన్నా పడకపోతే ఈరోజు వారిని నా వాక్యంతో కొట్టాలి. ఒక ప్రసంగికుడు బాగా మాట్లాడిన తర్వాత ప్రెసిడెంట్ గారు వచ్చారంట, చర్చి ప్రెసిడెంట్ గారు. చాలా అద్భుతంగా చెప్పారు సార్, మీ ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నాను, కానీ ఈరోజు మా ట్రెజరర్ గారు రాలేదు సార్, అంతా వాక్యం అంతా ఆయనకే అన్నాడంట. ప్రాబ్లం అదన్నమాట. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం అనే కృపా సాధనాన్ని నేను వాడుకోవాలి. ఎంతమంది మీరు బైబిల్స్ చదువుతారు రోజు ఇంట్లో? రోజు అంటే మీకు అర్థమైంది అనుకుంటా కదా, ప్రతిదినం. కొంచెం చేయి కనపడ్డట్టు ఎత్తుతారా? వెరీ గుడ్. ఎన్ని అధ్యాయాలు చదువుతారు రోజుకి? మీరు దించండి, నేను చెప్తాను. 4 చదివేవాళ్ళు చేతులు ఎత్తండి. 4 పైన చదివేవాళ్ళు చేతులు ఎత్తండి. 2 కంటే ఎక్కువ చదివేవాళ్ళు చేతులు ఎత్తండి. 1 చదివేవాళ్ళు చేతులు ఎత్తండి. 1 అధ్యాయం కూడా చదవను, రోజు చదువుతాను కానీ 1 పేరాయే చదువుతాను చేతులు ఎత్తండి. అందుకే మీకు వాక్యం అర్థం కావట్లా. బైబిల్ని ఇప్పుడు అధ్యాయాలు చదవద్దు, పేరా చదవండి. మీరు ఫిజిక్స్ టెక్స్ట్ బుక్కో తెలుగు టెక్స్ట్ బుక్కో అధ్యాయాలు చదివి పడుకోండి, మీరు పరీక్షల్లో పాస్ అవరు. మీరు ప్రతి పేరా చదవాలి. బైబిల్ అర్థం కావాలంటే ఈనాటి కీడు ఆనాటికి చాలన్నట్టు ఈనాటి పేరా ఆనాటి పేరా చదవాలి. మీరు చదివితేనే మీకు అర్థమవుతుంది. అర్థమైతేనే జీర్ణించుకోగలరు, జీర్ణించుకుంటేనే ఆచరించగలరు, పాటించగలరు. వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ప్రక్షాళనం చేస్తుంది. మనలో ఉన్న లోకతత్వాన్ని, అది మష్టుని మలినాన్ని అంతటిని కూడా కడిగి పారేసి మనలో క్రీస్తు తత్వాన్ని నూరిపోస్తుంది వాక్యం. ఎందుకంటే ఈ 66 పుస్తకాల్లోనే క్రీస్తు ప్రత్యక్షితమయ్యాడు. మీరు ఎంఐ మార్గంలో లూకాసు వార్త 24 అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎంఐ మార్గంలో వెళ్తున్నప్పుడు 2 శిష్యులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా దిగాలుగా వాళ్ళు వెళ్తూ, ఇంకేంది అంతా అయిపోయింది, ఆయన వచ్చాడు, చాలా విషయాలు చెప్పాడు, మనం నమ్మేశాం, ఇప్పుడు చూస్తే ఆయన చంపేశారు, ఇంకేముంది, మొత్తం చాప్టర్ అంతా క్లోజు, మన బతుకులంతా నాశనం అయిపోయినాయి, ఇప్పుడు మనకి దిక్కు లేదురా అని మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఒక ఆయన వచ్చాడు. ఆయన ప్రభువు అని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఆయన యేసుక్రీస్తు వారి గురించి అప్పటికి ఇంకా కొత్త నిబంధన రాయలేదు. యేసుక్రీస్తు వారు తన గురించి పాత నిబంధన అంతా తిరగేసి చెప్పుకుంటా వచ్చాడు. క్రీస్తు గురించి లేఖనాల్లో ఏముందో పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు తిరిగేసి చెప్పాడు వాళ్ళకి. ఏమర్థమైంది మీకు? ఈ పుస్తకమే క్రీస్తుని పరిచయం చేసేది. క్రీస్తు అర్థం కాకపోతే భక్తి అర్థం కాదు. నా నెక్స్ట్ పాయింట్ అది చెప్తాను మీకు నేను. అందుకనే ఈ కృపా సాధనాన్ని మనం వాడుకోవాలి. దేవుని వాక్యం మీద పట్టు సాధించడం కాదండి బైబిల్ చదవడం అంటే. దేవుని వాక్యం మన జీవితాలపైన పట్టు సాధించాలి. దేవుని వాక్యం పైన పట్టు సాధించిన వాళ్ళకి షీల్డ్ వస్తుంది. కానీ దేవుని వాక్యం ఎవరి జీవితాలపైన పట్టు సాధిస్తుందో వాళ్ళని అది షీల్డ్ చేస్తుంది.
అపవాది నుంచి, పాపం నుంచి, లోకం నుంచి ఇది కాపాడుతుంది. గమనించండి. ఈ రకమైనటువంటి వాక్య ప్రభావం మీ జీవితంలో ఉంటే మీరు భక్తిని సాగు చేసుకున్నట్టే. మీరు లోకతత్వాన్ని విసర్జించడానికి, భక్తిహీనతను విసర్జించడానికి వీలవుతుంది. ప్రార్థన చాలాసార్లు మనం ఎవరి కోసమో, లేకపోతే ఏదో సాధించడం కోసమో, లేకపోతే మన కోరికలు తీర్చుకోవడం కోసమో, ఒక ఆశీర్వాదం పొందడం కోసమో, ఒక మేలు కోసమో మనం చేస్తుంటాం. కానీ ప్రాథమికంగా ప్రార్థన అందుకు కాదు. ప్రార్థన మనల్ని మలచడానికి, మనల్ని మార్చడానికి. మీరు నిన్న రాత్రి చదివినటువంటి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు మీరు చూస్తే, ఆ ప్రార్థనలో క్రీస్తు తను తాను మలచుకున్నాడు. ఆయన ఏదో కావాలని అడగట్లేదు. ఆయన తన్ను అప్పగించేసుకున్నాడు ప్రార్థనలో తండ్రికి. మీరు గమనించండి, మీరు చూసుకోండి ఆ 2 వచనాలని. మీరు మాటికి చదవండి, మీకు అర్థమవుతుంది ఆ విషయం. ఆయన మహారోదనముతో, కన్నీళ్లతో, యాచనలతో తన్ను తాను సమర్పించుకున్నాడు. తన మరణం నుంచి తప్పించగలవానికి తన్ను తాను సమర్పించుకున్నాడు. నువ్వు సమర్పించుకోవడం ప్రార్థన. నిన్ను నువ్వు దేవుడికి ఇచ్చివేసుకోవడం ప్రార్థన. ప్రార్థన నిన్ను మలచాలి, నీ క్యారెక్టర్ని మలచాలి. ఎందుకంటే ప్రార్థనలో మనం ప్రభువుని కలుసుకుంటాం. అందుకనే నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవద్దని చెప్పాను నేను. కొంతమంది తమ్ముళ్ళు వచ్చారు, మేము సేవలో ఉన్నామన్నా మా కోసం ప్రార్థన చేయండి అని. మీకోసం వ్యక్తిగత ప్రార్థనలో గుర్తు చేసుకుంటాను, కానీ ఇక్కడ మీ మీద చేతులేసి నేనేం ప్రార్థన చేయనని చెప్పాను. ఎందుకు చేయను అంటున్నానంటే, నేను చేయడం తప్పని కాదు, మీరు ప్రభుతో గడపాలి, మీరు ఆయనకు దగ్గర అవ్వాలి. ప్రార్థన మిమ్మల్ని మార్చాలి. గెత్సెమనేలోకి వెళ్ళకముందు ప్రభు ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగిపోతే బాగుండు అనుకున్నాడు. కానీ గెత్సెమనే నుంచి ముమ్మారు ప్రార్థన చేసి బయటకు వచ్చేటప్పుడు ఆయన సిలువకి ఎక్కడానికి సిద్ధపడిపోయాడు. నిన్ను మార్చాలి ప్రార్థన. ప్రార్థన అనే కృపా సాధనము భక్తిని సాధకం చేసుకోవడానికి, భక్తి కోసం ప్రయాసపడడానికి అది ఒక ఆధ్యాత్మికమైన జిమ్, అది వ్యాయామశాల, ఆధ్యాత్మిక వ్యాయామం ప్రార్థనలో జరగాలి. ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే భక్తిని మనం సాధకం చేసుకోవడానికి వీలవుతుంది. నా మష్టంతా పోయేదాకా నేను ప్రార్థన చేయాలి. నీ కోరికల తర్వాత, నీ అవసరాల తర్వాత, నీ విజ్ఞాపన ప్రార్థనల తర్వాత, అవన్నీ తర్వాత ముందు తమరు మారాలి. తమరు మారితే అప్పుడు నువ్వు చేసే ప్రార్థన ప్రభావితంగా ఉంటుంది. నీతిమంతుడి ప్రార్థన ప్రభావితంగా ఉంటుంది. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయనకి ఇష్టడు అయిపోయిన తర్వాత ఆయనకి నీకు ఇష్టాల్లో తేడాలు ఉండవు. ఆయన ఏమని చెప్పాడు? మీరు నా నామమున ఏది అడిగినను తండ్రి మీకు ఇస్తాడన్నాడు. మనం ఏమనుకున్నాం తెలుసా? మా కులంలో అబ్బాయిని మా అమ్మాయికి ఇవ్వయ్యా, యేసు నామంలో అడుగుతున్నానంటే ఇచ్చేస్తాడు అనుకున్నాం మనం. నో, దాని అర్థం అది కాదు. దాని అర్థం అది కాదు. నాకు అమెరికా సంబంధం ఈయనా, ఒక డాక్టర్ సంబంధం ఇయ్యయ్యా, యేసునామంలో అడుగుతున్నానంటే ఇచ్చేస్తాడు అనుకున్నాం మనం. నో, దాని అర్థం అది కాదు. నా నామమున అడగమంటే అర్థం ఏమిటంటే, నా పేరిట అడగమంటే అర్థం ఏంటంటే, నామం అంటే బైబిల్లో క్యారెక్టర్. నీ ఎదుట నా నామమును ప్రకటించదును అన్నాడు మోషేతోటి, నిర్గమకాండం 33వ అధ్యాయంలో. ఆయన నడిచి వెళ్ళాడు, ఆయన గుణలక్షణాలను చూశాడు. నామం అంటే యెహోవా 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 అనే శబ్దం వినలేదు. నామం అంటే శబ్దం కాదు. నామం అంటే ఆయన మూర్తిమంతం, ఆయన వ్యక్తిత్వం, ఆయన స్వరూపం, ఆయన స్వభావ గుణలక్షణాల సమాహారం. యేసునామంలో ప్రార్థన చేయడం అంటే తెలుసా మీకు? మీరు చేసే ప్రార్థన, దాని వెనకున్న మీ మనస్సు, మీ ఉద్దేశాలు, మీ ఆంతర్యం ఆయన క్యారెక్టర్కి విరుద్ధంగా ఉంటే ఆ ప్రార్థన ఆయన వినడు. ఆయన క్యారెక్టర్కి అనుగుణంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో దగ్గర అవుతావో, ఆయన క్యారెక్టర్ని పుణికిపుచ్చుకుంటావో, యేసుప్రభు వారు చెప్పినట్టు యోహాను సువార్త 17వ అధ్యాయంలో, నా యందు వీరును వీరి యందు నేనును, అలా నిలిచి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏది అడిగితే అది ఆయన ఇస్తాడు. కీర్తనలో కూడా ఒక మాట మనం మాటికి వాడేస్తూ ఉంటాం, తప్పుగా వాడేస్తుంటాం, మన ఇష్టానుసారంగా వాడేస్తాం. ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడు అని.
దానికి ముందు ఏముంది? ఎప్పుడైనా మర్చిపోయారా? ఈ వాగ్దానాలతో చాలా జాగ్రత్త, ఈ క్యాలెండర్లతో చాలా జాగ్రత్త, ఈ ఆటోల వెనుక ఫేస్బుక్ల పైన రాసేటువంటి వాక్యాలతో చాలా జాగ్రత్త. వాళ్ళు మధ్యలో మొక్క కత్తిరించి రాస్తారు. మీదంతా మొక్క విశ్వాసం మీది, మొక్క జ్ఞానం మీది. పూర్తిగా చదవరు, బైబిల్ తెరిచే ఓపిక ఉండదు. యెహోవా యందు ఆనందిస్తే అప్పుడు ఆయన మీ హృదయ వాంఛనలు తీరుస్తాడు. యెహోవా యందు ఆనందించడం అంటే ఏమిటి? ఆయన ఆలోచించినట్టు తమరు ఆలోచించాలి, ఆయన ఫీల్ అయినట్టు తమరు ఫీల్ అవ్వాలి, ఆయన లక్షణాలు తమకు అంటుకోవాలి. దేవుడు మీలో ఆనందించడం మొదలెడితే మీరు ఆయనలో ఆనందించడం మొదలెడతారు. మీకు ఆయనకు పెద్ద తేడా ఏమి ఉండదు. ఇంకప్పుడు ఆయన చిత్తం మీ చిత్తం అయిపోతుంది. అప్పుడు మీరు ఏది అడిగినను ఆయన ఇస్తాడు. అప్పుడు మీరు వేరేది అడగరు. మీరు ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మాయికి మా కులం అబ్బాయిని ఇవ్వమని అడగరు. మీరు తెలంగాణ అబ్బాయినే చేసుకుంటానని అనరు. వాక్య ధ్యానం ద్వారా, పారాయణం ద్వారా, ప్రార్థనలో దేవునితో ఏకాంతంగా సమయం గడపడం ద్వారా భక్తిని సాధకం చేసుకోవాలి. అది వెంటనే అబ్బదు. మరొక మాట పౌలు చెప్తున్నాడు తీతుకు రాసిన పత్రికలో, మనం మీకు చదివిందే మళ్ళీ చదివి వినిపిస్తున్నాను. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మీరు క్రీస్తు యేసునందున్న కృప మీరు భక్తితో బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. కృప బోధిస్తుందట. ఏమిటి దీని అర్థం? కృప చెప్తుందట. క్రీస్తు యేసునందున్న కృప మనకు చెప్తుందట, మీరు భక్తితో ఉండరా అని చెప్తుందట. ఏమిటి దీని అర్థము? ప్రభు కృప లేకపోతే నేను భక్తిగా ఉండలేను. పాపం చేయడానికి నాకు కృప అక్కర్లా, కానీ భక్తిగా ఉండాలంటే నాకు కృప కావాలి. ఎందుకంటే పాపం చేయడం నా నైజం, భక్తిగా ఉండడం నా నైజానికి విరుద్ధం. నైజం అంటే మీరు నైజాం టక్కరోడా అనుకుంటున్నారా? మీకు అర్థమైంది కదా నైజం అంటే? స్వభావం అన్నమాట. నా స్నేహితుడు మళ్ళీ చెప్తున్నాడు నాకు, నీ తెలంగాణ రా బాబు, నీ తెలుగు అర్థం అవుద్దో వస్తుందో లేదో అని. అర్థమవుతుందమ్మా? రైట్. ఇది స్వభావం అన్నమాట. నాకు పాపం చేయడం నా సహజ సిద్ధమైన స్వభావం. అది నాకు వెనతో పెట్టిన విద్య, అది నాకు ఉగ్గుపాలతో నేర్పిన విద్య, అది నా బ్లడ్లో ప్రవహిస్తోంది. కానీ భక్తి అంటారా? అబ్బే మనకు అసలు అది తెలియదు. అందుకే మనకేం కావాలి? ఆయన కృప కావాలి. నా కుమారుడా, ప్రభువు కృపలో బలవంతుడవు కమ్ము. కృప రక్షణ కోసం మాత్రమే కాదు, కృప రక్షణలో ఎదగడానికి కోసం కూడా. కృప యేసుక్రీస్తును అంగీకరించడానికే కాదు, యేసుక్రీస్తులో ఎదగడానికి కూడా, విశ్వాసి కావడానికే కాదు, విశ్వాసి అయిన తర్వాత విశ్వాస జీవితంలో కొనసాగడానికి కూడా కృప కావాలి. అందుకని థియోలాజియన్స్ గ్రేస్ని రెండు రకాలుగా చెప్తారు: సేవింగ్ గ్రేస్ అండ్ గ్రోయింగ్ గ్రేస్. రక్షణ కోసం రక్షణార్థమైన కృప, క్షేమార్థమైన కృప, దేవునిలో ఎదగడానికి కృప. అందుకని నువ్వు ఎంత కృప మీద ఆధారపడతావో అంతగా భక్తిలో ఎదగగలుగుతావు. కృప లేకపోతే భక్తిని సాధకం చేసుకోలేను. కృప అంటే ఏమిటి? ప్రభా నాకు చేత కాదని ఒప్పుకోవడం. అయినా నాకు ఆశ అయితే ఉంది. 31వ తారీఖు రాత్రి ఎలా ఉంటుంది మన ఆశ? ఎలా ఉంటుంది? తాగిన వాళ్ళకి మనకేం తేడా ఉండదు. తాగేవాడు ఏమనుకుంటాడు? తాగకముందు ఒక్కరోజు తాగేస్తాను, రేపటి నుంచి తాగను అనుకుంటాడు. 31వ తారీఖు రాత్రి, డిసెంబర్ 31వ తారీఖు రాత్రి కూడా క్రైస్తవులు అంతే. అప్పుడు దాకా చేసిన తప్పులన్నీ ఒప్పేసుకొని, ప్రభా ఇక్కడి నుంచి స్టడీ, నేను ఇలా నిలబడతాను. తాగినోడు ఇంటికి వెళ్ళేటప్పుడు అనుకుంటాడు స్టడీగా వెళ్దామని. పాపం వాడు స్టడీగా వెళ్ళలేడు. వాడు రోడ్డు మీద జడేసుకుంటూ వెళ్తాడు. క్రైస్తవులు కూడా అంతే. 31వ తారీఖు రాత్రి చూడండి ఎంత ఇదిగుంటారో. జనవరి 10ని చెప్పండి మీరు హ్యాపీ న్యూ ఇయర్ అని, నిన్ను కొత్తగా చూడకపోతే అడగండి, అన్నీ మాసిపోతాయి. 10వ తారీఖే. మొన్న 31వ తారీఖు ఏమేమి చెప్పుకొని ఉంటారు మీరు దేవుడి దగ్గర? ఇప్పుడు ఫిబ్రవరి నెలాఖరికి వచ్చాం. ఎందుకంటే మనకు చేత కదండి. ఆశ అయితే ఉంటుంది, మంచిగా జీవించాలని ఆశ ఉంటుంది మనకి,
కానీ చేత కాదు. అందుకని ఏమంటున్నాడు, భక్తికి ఏం చెప్తున్నాడు ఆయన, కృపని యాడ్ చేసుకోరా అంటున్నాడు అనమాట. భక్తిని కృపని యాడ్ చేసుకో, అప్పుడే నువ్వు భక్తిగా జీవించడానికి వీలవుతుంది. ఏమిటి ఈ కృపను ఎలా పొందుతాను నేను? ఆయన దగ్గరికి వెళ్ళి చేత కదయ్యా అంటే కృప దొరుకుతుంది. కృప ఎవరికి దొరకదు? నాకంతా తెలుసు అన్నవాడికి కృప దొరకదు. ఆయన దీనులకు కృపను అనుగ్రహించును, అహంకారులను ఎదిరించును. నాకొచ్చు, నేను చేయగలను అనుకునేవాడికి ప్రార్థన అవసరం లేదు. జాన్ వైట్ అనేటువంటి ఒక భక్తుడు, ఒక సైకాలజిస్ట్, డాక్టర్ గారు ఏమంటారంటే, వెన్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ యు ఆర్ సిన్నింగ్ అంటాడు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు పాపం చేస్తున్నావు అంటాడు. ఎందుకు అంటే, వెన్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ యు ఆర్ సెండింగ్ అ మెసేజ్ టు గాడ్. దేవునికి ఒక సందేశం పంపుతున్నావు, నువ్వు ఒక ఎస్ఎంఎస్ పంపుతున్నావు నువ్వు దేవుడికి. ఏమిటి ఆ ఎస్ఎంఎస్ అంటే, నీ అవసరం నాకు అక్కర్లేదు అని. ప్రార్థన ఎవడు చేస్తాడండి? నాకు చేత కాదనేవాడు చేస్తాడు. అందుకని ఇదే తిమోతి పత్రికలో ఏమంటాడంటే పౌలు, పురుషులు పబ్లిక్ ప్లేస్లో చేతులెత్తి ప్రార్థన చేయాలి అంటాడు. ఎందుకంటున్నాడు పురుషుల్ని పబ్లిక్ ప్లేస్లో చేతులెత్తి? పురుషులకు కాస్త ఈగో ఎక్కువ. పురుషులు అనుకుంటాడు మగాడిని చేయగలను అనుకుంటారు అనమాట. నువ్వెంత మగాడివైనా భక్తి దగ్గర నువ్వు వేస్ట్ గాడివే. పరిశుద్ధ దగ్గరికి వచ్చేటికి నువ్వు వేస్ట్ గాడివే. దైవత్వం దగ్గరికి వచ్చేటికి నువ్వు వేస్ట్ గాడివే. నీకు కావాల్సింది ఏంటి? కృప. అయ్యా చేత కాదు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు చేత కాదయ్యా అని నన్ను అంటే, నీ దీనత్వంలో ఆయన నీ కృపను అనుగ్రహిస్తాడు. ఐ నీడ్ యూ లార్డ్, ఐఎమ్ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ యూ లార్డ్. నువ్వు లేకపోతే నేను బతకలేనయ్యా నీలో అని నువ్వు అడిగినప్పుడు, ఆ కృప మీద నువ్వు ఆధారపడ్డప్పుడు కృప నీకు దొరుకుతుంది. భక్తిని నువ్వు సాధకం చేసుకోవడానికి వీలవుతుంది. ఏడబ్ల్యూ టోజర్ అనే భక్తుడు అంటాడు, డోంట్ బెగ్ ఫర్ ద గ్రేస్, బ్యాంక్ అపాన్ ఇట్, ఇట్ ఈస్ లైక్ అన్ ఓషన్ అంటాడు. కృప ఒక సాగరం లాంటిది. అప్పుడప్పుడు హిందీలో పాటలు పాడతాం కదా, దయాసాగర్ అని దేవుడిని. మనకి ఇక్కడ సాగర్ కూడా ఉన్నాడు, ఇక్కడ మనకంతా ఆపరేట్ చేస్తున్నాడు సాగర్. ఈ దేవుడు కృపలో సాగరం అంత గొప్పవాడు. కానీ అది ఎప్పుడు దొరుకుతుందంటే మనకి, దానికోసం నువ్వు పాకులాడాల్సిన పని లేదు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి, వెళ్తే దొరుకుతుంది. దాని మీద ఆధారపడాలి. బ్యాంకింగ్ అపాన్ అంటే ఆధారపడటం. భక్తి కృప మీద ఆధారపడితే నేను దాన్ని కల్టివేట్ చేసుకోవడానికి వీలవుతుంది. భక్తి గురించినటువంటి మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం. భక్తికి క్రైస్తవ బోధకు సంబంధం ఉంది. జాగ్రత్తగా వినండి ఈ మాట, చాలా ఇంపార్టెంట్ మాట ఇది ఈ రోజుల్లో ముఖ్యంగా. క్రైస్తవ భక్తికి క్రైస్తవ బోధకు అవినాభావ సంబంధం ఉంది. వాక్యం చెప్తున్నమాట, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల. ఏంటి మీకేమర్థమైంది? బోధ ఎలా ఉండాలండి? పుల్పిట్ మీద నుంచి మాట్లాడితే అది ప్రకాష్ అన్న మాట్లాడినా, ప్రసాద్ అన్న మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఎలా ఉండాలి? అది భక్తిని ప్రేరేపించాలి, భక్తికి పునాది కట్టాలి, భక్తికి అదొక పురికొల్పు కావాలి, భక్తికి ఆ వాక్యం ఒక ఇంధనం కావాలి. ఈయనేమంటున్నాడు? హితవాక్యం అంటున్నాడు. అటువంటి వాక్యాల్ని ఏది సరైన హితబోధ? భక్తిని ప్రేరేపించేది. నేను ఎగ్జాజరేషన్ చేయట్లేదండి, నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు. మీరు సినిమాలు చూసి చెడిపోయిన దానికంటే ఎక్కువ చెడిపేస్తుంది తప్పుడు బోధ. జాగ్రత్త. తప్పుడు బోధతో ఒక సమస్య ఉంది, మనోడే బోధిస్తాడు, అది ప్రాబ్లం. తప్పుడు బోధను కనుక్కోవడం ఎందుకు? తప్పుడు బోధన అందుకనే వాక్యంలో ఏమన్నారంటే, గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు అన్నారు. మన పాత తెలుగులో గోముఖ వ్యాఘ్రం అంటాం అన్నమాట. గోముఖ వ్యాఘ్రం అంటే లోపలేమో పులి, బయటేమో గోవు
చర్మం కప్పుకొని వస్తుందన్నమాట, గోవు ముఖం వేసుకొని వస్తుందన్నమాట. తప్పుడు బోధకులను ఎందుకు కనుక్కోలేమంటే వాళ్ళు మంచి ముఖాలతో వస్తారు. అది ప్రాబ్లం. అందుకనే తప్పుడు బోధకులు వీళ్ళకంటే, సినిమా వాళ్ళకంటే ఘోరమైన వాళ్ళు మిమ్మల్ని దేవుని దగ్గర నుంచి లాక్కెళ్ళిపోతారు. మీరు మనోడే అనుకుంటారు. మోసం ఎప్పుడు పోతామండి? మోసం అనేది ఎవరి దగ్గర పోతాం మనం చెప్పండి? మోసానికి ముందు ఒకటి ఉంటుందండి, పోలీసు వారికి బాగా తెలుసు. మోసానికి ముందు ఒకటి ఉంటుంది. నాశనానికి ముందు గర్వం నడిచినట్టు మోసానికి ముందు ఒకటి నడుస్తుంది. ఏంటో తెలుసు? అది నమ్మకం. నమ్మకం సార్. ఎన్నిసార్లు చెప్తుంటుంది ప్రభుత్వం, పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు, మీకు ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మొద్దు అని. వాళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు నమ్ముతారు, ఓ 10 లక్షలు పోగొట్టుకుంటారు, అప్పుడు వెళ్తారు పోలీస్ స్టేషన్కి. ఎందుకు తప్పుడు బోధకులు ఎక్కువ మోసం చేయగలరంటే, మీరు లోకస్తుల్లాగే చూస్తారు, వాడు పరాయుడుగా చూస్తారు మీరు వాడిని. కానీ తప్పుడు బోధకుడిని మీరు ఎలా చూస్తారు తెలుసా? మనోడు, మనన్న, మనక్క, మన ఆంటీ, మన అంకులు. ఇప్పుడు ప్రవచనాల ఆంటీలు వచ్చారు కదా ఇప్పుడు కొత్తగా, ప్రవచనాల ఆంటీలు, ప్రవచనాల అంకులు వచ్చారు కదా కొత్తగా. చాలా జాగ్రత్త వీళ్ళతోటి. మీకు ఇది చదివే ఓపిక లేదు, వాళ్ళు చెప్తారు మీకు ప్రవచనం. మీ పెళ్ళి గురించి వాళ్ళు చెప్పాలి, మీ ఇల్లు గురించి వాళ్ళు చెప్పాలి, మీ ఇంట్లో దయ్యాలు ఉన్నాయో లేదో కూడా వాళ్ళు చెప్తారు. మీ ఇంట్లోకి రాగానే చీకటి శక్తులు ఇక్కడ ఉన్నాయండి అంటారు అన్నమాట. చండీ యాగం చేయాలన్నట్టు. ఏం లేదు, దీనికోసమే. వాస్తు సిద్ధాంతికి వీళ్ళకేం తేడా లేదు. పాపం వాళ్ళు వాస్తు చూసే ఇల్లు కడతారు. ఇంకో సిద్ధాంతి వచ్చి అంటాడు, ఈ మెట్లు ఇక్కడ ఉండకూడదండి, నువ్వు పోతావు అంటాడు. పాపం వాడు వెంటనే 2 లక్షలు పెట్టి ఆ మెట్లు బాగులు కొట్టి మళ్ళీ ఇంకో 2 మెట్లు కట్టుకుంటాడు. ఈ పాస్టర్లు కూడా అంతే, దొంగ పాస్టర్లు వచ్చేసారు ఇప్పుడు మనకి. సగానికి సగం వాళ్ళే ఉన్నారు ఇప్పుడు మనకి. అందుకని ఏమంటున్నానంటే, బాబు నువ్వు భక్తిగా ఉండాలనుకుంటున్నావా? సరి అయిన బోధ విను, సరి అయిన బోధ విను. జాగ్రత్త. క్రిస్టియన్ ఛానల్స్ తోటి, యూట్యూబ్ ఛానల్స్ తోటి జాగ్రత్త. 100 ప్రసంగాల్లో 10 బాగుంటాయి. ఆ 10 కూడా బాగుంటాయి లేదు నేను సరిగా చెప్పలేను. మీకు ఎలా తెలుస్తుంది? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలోకి వెళ్ళాలి మీరు. పౌలు బోధిస్తుంటే, పౌలు అంతటి ఉద్దండు బోధిస్తుంటే, నాటి క్రైస్తవులు, బెరయాలోని క్రైస్తవులు ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చారు. ప్రతిదినము లేఖనములు పరిశోధించు. లేఖనాలు ఇప్పుడు నేను చెప్పంగానే ఆ అమ్మాయి చదివేస్తుంది. చదవడం కాదు, పరిశోధన చేశారు లేఖనాలని. పరిశోధన చేసి చదవడానికి ఓపిక లేను తెలంగాణ క్రైస్తవులు ఇక పరిశోధన ఎక్కడ చేయగలరు? ఎందుకు పరిశోధన చేశారు? పౌలు చెప్తున్నది అలాగూ ఉన్నదో లేదోనని. నువ్వు టీవీలో వినేటప్పుడు నీకు ఫేవరెట్ స్పీకర్ ఉంటాడు, ఆయన తప్పు చెప్పినా నీకు అర్థం కాదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఫ్యాన్ అయిపోయావు కదా. నువ్వు ఫ్యాన్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది? ఆయన తప్పు చెప్తే నీకు అర్థం కాదు. అమ్మా అన్న చెప్పాడు, వాక్యం చెప్పింది కాదు, అమ్మా అన్న చెప్పాడు. అన్న బూతులు మాట్లాడినా, ఏంటన్నా అన్న అంత మంచి వాక్యం చెప్తుంటే ఆ ఒక్క పాయింట్ పట్టుకుంటావు ఏంటన్నా నువ్వు? అన్న దరిద్రమైన లాంగ్వేజ్ అన్న వాడని, అన్న ఏమైనా చెప్పని, అన్న పళ్ళు కొరకని, నీకు అన్న అంటే ఇష్టం కదా, అందుకని నీకు బాగుంటుంది. జాగ్రత్త. నువ్వెప్పుడైతే దైవజనురాళ్ళకి ఫ్యాన్ అయిపోతావో నీకు భక్తి పోయినట్టే. వాళ్ళు విగ్రహం అయిపోయి కూర్చుంటారు నీ గుండెల్లో. విగ్రహారాధన వ్యభిచారంతో సమానం దేవుడికి, గుర్తుపెట్టుకో. నువ్వు పూజించాల్సింది దేవుడినే తప్ప దైవజనుడిని కాదు. గౌరవించు, బట్ పూజించుకో. నీకు ఇష్టమైన దైవజనుడు, నీకు అతి ఇష్టమైన దైవజనుడు వాక్యం చెప్తుంటే కూడా నువ్వు వాక్య విమర్శ చేయకపోతే నువ్వు భక్తికి దూరం అయ్యే అవకాశం ఉంది. అంత్య దినాల్లో ఉన్నాం. భక్తి గురించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక వాక్యం మీకు చదివి వినిపిస్తాను. భక్తిని చెడిపేసే తప్పుడు బోధ
భక్తిని చెడిపేసేటువంటి లోకతత్వం, భక్తిని చెడిపేసేటువంటి ఇంకొక విషయం మీకు నేను చెప్తున్నాను చూడండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. చెడిపోయిన మనస్సు, సత్యాన్ని అంగీకరించలేని మనస్సు, సత్యవిహీనులం అయిపోతాం మనం. ఏ లెవెల్కి వెళ్ళిపోతామంటే భక్తినే లాభం అనుకుంటాం. భక్తే లాభం. ఈ రోజున దేవుడి పేరు చెప్పి సంపాదించుకుంటే పాస్టర్లు ఉన్నారా? నేను చెప్పట్లేదు, ఎవరు చాలామంది ఫేవరెట్లు ఉన్నట్టున్నారు ఇటుపక్క. గట్టిగా చెప్పండి, ఉన్నారా లేదా? ఉన్నారు. ఎందుకని? ఇదిగో చెడిపోయిన బ్యాచ్ ఇది, మనల్ని చెడగొట్టడానికి వచ్చిన బ్యాచ్. ఎప్పుడైనా ఒక దైవజనుడు నిన్ను పదే పదే డబ్బులు అడుగుతున్నాడు అంటే వాడు ధనదాసే తప్ప యేసుదాస్ కాదు. మీరు అర్థం చేసుకోండి. నువ్వు ద మూమెంట్ యూ బికమ్ ధన్దాస్ యు సీజ్ టు బి దేవదాస్. ఎప్పుడైతే నువ్వు ధనానికి దాసుడు అవుతావో మరుక్షణమే నువ్వు దైవదాసుడివి కాదు. యు ఆర్ నాట్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. గుర్తుపెట్టుకోండి. గమ్మత్ ఏంటి తెలుసా? మన దైవజనులతోటి, ఈ తరహా ఈ బాపత దైవజనులతోటి గమ్మత్ ఏమిటంటే వాళ్ళు మీకు అన్నీ ఇచ్చేస్తారు. మీకు ఆరోగ్యం లేకపోతే ప్రార్థన చేస్తారు, మీకు కణితి మాయమైపోతుంది. మీకు బిడ్డలు లేకపోతే ప్రార్థన చేస్తారు, కడుపులో బిడ్డ పడిపోతుంది. మీకు పెళ్ళి అవ్వకపోతే ప్రార్థన చేస్తారు, పెళ్లి కొడుకు వచ్చేస్తాడు. మీకు అమెరికా వెళ్ళకపోతే ప్రార్థన చేస్తారు, అమెరికా వెళ్ళిపోతారు. మీకు ఇల్లు లేకపోతే ప్రార్థన చేస్తారు, వ్యాపారంలో నష్టం వస్తే ప్రార్థన చేస్తారు. అన్నీ జరిగిపోతాయి. కానీ వాళ్ళకి మాత్రం డబ్బులు మాత్రం దేవుడు ఇవ్వడు, మీరు ఇవ్వాలి. అదేంటో అక్కడ అద్భుతం జరగదు. వాళ్ళని ఎత్తుని కూడా చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకుంటే వచ్చేస్తాయిగా. మీరేమో పిచ్చి మొహాలు, అన్న ఈ పక్కన ఒకడు నాశనం అయిపోతున్న వాడికి ఒక 1000 రూపాయలు ఇవ్వరు, ఆయనకు మాత్రం 10,000 పంపిస్తారు. ఎందుకంటే 10,000 పంపిస్తేనే కదా ఆయన ఫోటో దిగుతాడు, లేకపోతే దిగడు కదా. అన్న క్రైస్తవ భక్తిలో అండి, క్రైస్తవ భక్తిని చెడగొట్టేది ఏంటి తెలుసా? స్వార్థం. నువ్వు స్వలాభాపేక్షతో భక్తి చేయడానికి వీల్లేదు. భక్తుల సంగతి కూడా మాట్లాడతా, పాస్టర్ల సంగతి పక్కన పెట్టండి, అయ్యవార్ల సంగతి పక్కన పెట్టండి, భక్తుల సంగతి కూడా మాట్లాడదాం. ఈరోజు మన భక్తులు ఎలా తయారయ్యారు? క్రైస్తవ భక్తులు దేవుడు ఏదైనా ఇస్తేనే వస్తారు. మీరు అన్య భక్తిలోకి వెళ్ళి చూడండి, వాళ్ళు గుడికి ఎందుకు వెళ్తారు? దేవుడు ఇది ఇస్తాడు అంటేనే వెళ్తారు వాళ్ళు. సుమతి శతకంలో ఒక శ్లోకం ఉంది, ఏంటిది ఇది ఉంది. ఏమిటంటే అక్కరకు రాని చుట్టం, యుద్ధంలో ముందుకెళ్ళినటువంటి గుర్రం, నీ కోరికలు తీర్చలేని దేవుడు, ఈ ముగ్గురిని వెంటనే పక్కన పెట్టాలరా అని ఉంది సుమతి శతకంలో. మనం రాయలా సుమతి శతకం, వాళ్ళే రాసుకున్నారు. అంటే వాళ్ళ భక్తి ఏంటి? దేవుడు నీ అక్కర తీరిస్తేనే దేవుడు, లేకపోతే ఏం చేయాలి? ఆయన్ని పక్కన పెట్టేసేయాలి, వద్దు ఆయన మనకి. అందుకని వ్యాపారానికి ఒక దేవుడు, డబ్బులకు ఒక దేవుడు, సంతాన సాఫల్యానికి ఒక దేవుడు కదా, పెళ్ళి అవడానికి ఒక దేవుడు, రకరకాల దేవుళ్ళు. ఒక్కొక్కటి దగ్గర కనీసం ఒక్క శక్తి అన్నా ఉండాలి, లేకపోతే పూజించడు. క్రైస్తవ భక్తి అలాంటిది కాదు, దాంట్లో స్వార్థం పొడసొప్పడానికి వీల్లేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల భక్తి మనకు ఉండాలి. నువ్వు నాకేం చేయకపోయినా హబకుక్ భక్తి మనకు ఉండాలి. అంతా పోయిన తర్వాత కూడా దేవుణ్ణి పూజించే యోబు భక్తి మనకు ఉండాలి. స్వార్థం భక్తిని చంపేస్తుంది. మీరు స్వార్థంతో వచ్చి భక్తి చేస్తున్నారా? అసలు ఆ భక్తిని ఆయన అంగీకరించడు, ఆయన తిరస్కరిస్తాడు. ఆయన హృదయంలో ఎరిగిన వాడు. అది చూసాం మనం. క్రైస్తవ భక్తిలో మరొక పాజిటివ్ థింగ్ ఉంది. అదేమిటంటే 6వ వచనంలో మాట్లాడుతున్నాం. నెక్స్ట్ వచనంలో 1 తిమోతి 6:6
సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. భక్తే లాభ సాధనం అనుకుంటేది ఒక బ్యాచ్ అయితే, భక్తి నేను నిస్వార్థంగా చేసినప్పుడు నాకు వేరే లాభం చేకూరుతుంది, ఇది ఇంకొక బ్యాచ్. లౌకిక సంబంధమైన లాభ సాధనం నాకు దొరుకుతుంది, ఈ దేవుడి దగ్గరికి వస్తే నాకేదో ముట్ట చెబుతాడు అనుకునే బ్యాచ్ ఒకటైతే, నాకేం ముట్ట చెప్పకపోయినా పర్లేదు ఈ దేవుడి దగ్గరికి వస్తానని భక్తి చేస్తే నీకు ఖచ్చితంగా లాభం దొరుకుతుంది. ఆ లాభం వేరు. అందులో మొదటిది ఏంటంటే గుండెల్లో నిండుదనం వస్తుంది. మీరు ముఖేష్ అంబానీని అడగండి, రాత్రి పడుకునేటప్పుడు ఏం కావాలి సార్ మీకని. బంగ్లాలు కాదు, కార్లు కాదు, డబ్బులు కాదు, బ్యాంక్ బ్యాలెన్స్లు కాదు, వ్యాపారం విస్తరించడం కాదు, ప్రశాంతత, ఆత్మతృప్తి. మీరు ఫుట్పాత్ మీద పడుకున్న ఓ పేదవాడిని అడగండి, పడుకునేటప్పుడు నీకేంట్రా నీకు కావాల్సిందని, ఏం కావాలి? ఆత్మతృప్తి. నిజమైన భక్తిలో ఏముంటుందంటే, అది స్వచ్ఛమైన భక్తి అయితే ఫుల్ఫిల్లింగ్ లైఫ్ ఉంటుంది. నీకు ఏమున్నా లేకపోయినా ఉన్నట్టే ఉంటుంది, అంతా నిండుదనం ఉంటుంది, నిండుదనం. అందుకనే ఇదే కాంటెక్స్ట్లో పౌలు అంటాడు, ఇరుకులో విశాలతను చూశాను అంటాడు. లేమిలో కలిమిని చూడగలుగుతావు, నష్టంలో నీకు నష్టంలాగా అనిపించదు, అది నష్టం కష్టంగా అనిపించదు నీకు. ఎందుకంటే దేవుడితో నువ్వు చేసే నిస్వార్థమైన భక్తి నిన్ను నింపుతుంది. నీ పక్కింటోడు అన్నీ ఉండి కూడా ఏడుస్తూ ఉంటాడు, నీకేమీ లేకపోయినా నువ్వు నవ్వుతూ ఉంటావు. వాడిని చూసి నువ్వు కుళ్ళుకో, నిన్ను చూసి వాడు ఈర్ష్యపడతాడు. ఇది భక్తి, ఇది భక్తి అండి. చూపించగలిగావా ఇలాంటి భక్తిని? నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అయితే నిజమైన భక్తి చేస్తే ఒక పేదవాడు సైతం ఒక గొప్పింటి వాడిని క్రీస్తు కోసం మార్చగలడు. ఏమిట్రా నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉంటావు నాకు అర్థం కావట్లేదు అని ఎదురుంటే ఆయన పిలిచి అడుగుతాడు నిన్ను. ఒక రోజున నిన్ను చూస్తే నాకు పిచ్చెక్కిపోతుంది. నువ్వు ఒక్క మాటలో చెప్పచ్చు సువార్త, నా ఆనందానికి రహస్యం ఒక్కడేనయ్యా, ఆయన యేసుక్రీస్తు అని. జస్ట్ వన్ వర్డ్, గాస్పల్. ఈ భక్తి కావాలని మనం కోరుకోవాలి. ఈ భక్తి కోసమే దేవుడు మనల్ని క్రైస్తవులుగా ఉంచాడు. మనం ముగించుకుందాం. క్రైస్తవ భక్తి క్రీస్తు చుట్టూ పరిభ్రమిస్తుంది. ఇది చాలా కీలకమైన విషయం, చాలా లోతైన విషయం కూడా. పౌలు ఈ విషయాల్ని 3వ అధ్యాయంలో చెప్పాడు. 1 తిమోతి 3:16 నిరాక్షేపముగా, ఆక్షేపణ ఏం లేదు దీనికి, నిరాక్షేపముగా నిరభ్యంతరంగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దీన్ని మర్మం అంటున్నాడు ఈయన, ఇది ఒక సీక్రెట్ అంటున్నాడు ఈయన, ఇది వెంటనే అర్థం కానిది అంటున్నాడు ఈయన. సెమికోలన్ పెట్టాడు, ఇంకా ముగించలేదు అంటే ఇంకా విషయం చెప్పాల్సింది ఉందన్నమాట. సెమికోలన్ పెట్టి అంటున్నాడు, ఆయన అని మొదలెట్టాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడిని జనముల్లో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దైవ భక్తి గొప్ప మర్మం అట ఇది. ఈ మర్మం ఎవరి చుట్టూ తిరుగుతుంది? సెమికోలన్ పెట్టి ఏమంటున్నాడు? ప్రభువు క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. అందుకనే ఎవరికైతే క్రీస్తు సుపరిచితుడు కాడో వాడికి క్రైస్తవ భక్తి తెలియదు. భక్తి నేనేం సమర్పించాను అనేది కాదు, భక్తి నేను ఎంత గొప్పవాడిని అనేది కాదు. మీరు భక్తి కథలు చదివితే పురాణాల్లో భక్తుడు హీరో, అందులో భగవంతుడు కాదు హీరో. భగవంతుడిని కూడా బ్లాక్మెయిల్ చేసేస్తాడు భక్తుడు. ఇక్కడ అలా కాదు. నా భక్తి అంతా క్రీస్తు చుట్టూ తిరుగుతుంటుంది. నీకు క్రీస్తు ఎంత పరిచయం, నువ్వు క్రీస్తుతో ఎంత ప్రేమలో పడతావు, నువ్వు క్రీస్తుకి ఎంత దగ్గరగా జరుగుతావు, నువ్వు క్రీస్తు స్వభావాన్ని ఎంత పుణికిపుచ్చుకుంటావు, నువ్వు క్రీస్తుని ఎంతగా తెలుసుకుంటావు దినదినం,
దాని మీద నీ భక్తి పెరుగుతుంది, వర్ధిల్లుతుంది, ఆయన చుట్టూ తిరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భక్తి అంటే క్రీస్తు తత్వాన్ని పుణికిపుచ్చుకోవడం, లోకతత్వాన్ని వెడనాడడం. ఎందుకంటే క్రీస్తు తత్వానికి లోకతత్వానికి అస్సలు పొసగదు కాబట్టి కొన్ని మాటలు మీకు నేను పరిచయం చేస్తున్నాను. రోమపత్రిక 4వ అధ్యాయంలో 5వ వచనంలో అంటున్న మాట, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడని యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. ఆయన భక్తిహీనుని ఏం చేస్తాడంటే ఆయన నీతిమంతుడిగా మారుస్తాడు. మనం ఇంకా నువ్వు భక్తిహీనులమై ఉండగా ఆయన మన కోసం చనిపోయాడు. భక్తిహీనులను ఏం చేస్తాడు? ఆయన నీతిమంతులుగా మారుస్తాడు. ఆయన దానికి సమర్థుడు. ఇంకా అద్భుతమైన మాట ఒకటి ఉంది రోమాపత్రికలో 11:26. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు, యేసుక్రీస్తు గురించి రాస్తున్నాడు, విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. అన్లెస్ క్రైస్ట్ విజిట్స్ యూ డైలీ యూ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ అన్గాడ్లీనెస్, వరల్డ్లీనెస్. భక్తిహీనత మనలోంచి ఎప్పుడు తొలగిపోతుందంటే ఆయనను మనం ప్రతిరోజు సాక్షాత్కారం చేసుకోవాలి, ఆయన మనల్ని దర్శించాలి, ఆయనతో మీకు అలాంటి సాన్నిహిత్యం ఉండాలి. ఎవరో చెప్పిన జ్ఞానం కాదు, ఎక్కడో చదివిన జ్ఞానం కాదు, ఎక్కడో విన్న ప్రసంగం కాదు, ఆయన మీకు తెలిసి ఉండాలి, ఆయనే మీకు పరిచయం అయి ఉండాలి, ఆయనకు మీరు దగ్గరగా జరగాలి. ఎప్పుడైతే వాక్యం చదివేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఆయన్ని హత్తుకుంటారో, ఆయన్ని తెలుసుకుంటారో, తెలుసుకోవడం అంటే మీకు ఆ విషయం కూడా తెలియాలి. తెలుసుకోవడం అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. గబ్రియేలు దూత వచ్చి మరియమ్మ గారికి నువ్వు గర్భవతి అవుతావు అనగానే వెంటనే ఆవిడ నోట్లోంచి వచ్చిన మాట ఏమిటంటే, ఇది ఎలా సాధ్యం, నేను పురుషుని ఎరుగని దానను అని. ఒక భార్య భర్తని ఎలా ఎరిగితే పిల్లలు పుడతారో అంత సాన్నిహిత్యం, నేను నా విమోచకుడు సజీవుడని ఎరుగుదును అని యోబు అంటాడు. బైబిల్ పరిభాషలో ఎరగడం అంటే భార్యాభర్తల మధ్య దాపరికం లేనటువంటి అన్యోన్యమైన సంబంధం, అన్యత లేని సంబంధం ఎలా ఉంటుందో అలాంటి సంబంధం, సాన్నిహిత్యం, స్నేహం, సహవాసం తమరికి ప్రభువుతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ భక్తి ప్రభువుని పుణికిపుచ్చుకుంటుంది. ఆ భక్తి లోకతత్వాన్ని విసర్జిస్తుంది. ఆ భక్తి 10 మందిని క్రీస్తు కోసం ఆకర్షిస్తుంది. నువ్వు నడిచి వెళ్తుంటే క్రీస్తు తొణికిసలాడతాడు, క్రీస్తు ఉట్టిపడతాడు, ఆయన యొక్క లక్షణాలు ఉట్టిపడతాయి. లోకం నిన్ను చూసినప్పుడల్లా ప్రభువుని చూస్తుంది. నీకు మాత్రమే ఆశీర్వాదకరం కాదు, నీ చుట్టూ ఉన్న లోకానికి కూడా ఆశీర్వాదకరం. ఈ భక్తి నీ ప్రభువుని మహిమపరుస్తుంది. ప్రభువు మహిమార్థం, తమరి ఆశీర్వాదం, క్షేమార్థం, ఇతరుల రక్షణార్థం మనము ఖచ్చితంగా భక్తి చేయవలసిందే. ఇది ఆప్షనల్, ఎక్స్ట్రా కాదు. నువ్వు క్రైస్తవుడివా, క్రైస్తవురాలివా, విశ్వాసివా, ఖచ్చితంగా భక్తి చేయాలి. ఇది సాధకం చేసుకుంటేనే వస్తుంది, ఇది కృప మీద ఆధారపడితేనే వస్తుంది, ఇది క్రీస్తును హత్తుకున్నప్పుడే, ఆయనకు దగ్గర జరిగినప్పుడే వస్తుంది, ఇది వాక్యము, ప్రార్థన అన్నటువంటి కృపాసాధనాల్ని సరిగా వినియోగించుకున్నప్పుడే వస్తుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. 2-3 నిమిషాలు ఎప్పటి వలె మనం మౌనం పాటిద్దాం. మన మనసుల్లో ఆత్మవిమర్శ చేసుకుందాం. మన భక్తి గ్రాఫ్ ఎలా ఉందో చూసుకుందాం ఒకసారి. ఎన్నాళ్ళైంది మనం ప్రభులోకి వచ్చి? ఎంత ఎత్తుకి ఎదిగాం భక్తిలో? మనం ఆత్మవిమర్శ చేసుకుందాం. మనం అనుకున్న భక్తి కాదు. అన్యుల భక్తిని చూసి అటువంటి భక్తి అనుకుంటున్నారేమో, అది భక్తి కాదు. ప్రభువుని అన్నిటికంటే అత్యున్నతంగా ప్రేమించడం, అద్వితీయంగా ప్రేమించడం, అసమానంగా ప్రేమించడం, నీ అహం కంటే ఎక్కువగా ప్రేమించడం భక్తి. మన భక్తి ఏ పాటిది?
బేరీజు వేసుకుందాం. ఒకవేళ మనం సిగ్గుపడేదిగా ఉంటే ఆయన దగ్గర ఒప్పుకుందాం. నేను చాలా భక్తుడిని భక్తురాలని అనుకున్నాను ప్రభువా, కాదని ఈనాడు అర్థమైంది. నేను నా భక్తిలో లోపం లేదనుకున్నాను ప్రభువా, నా లోపం ఏంటో నాకు అర్థమైంది. నన్ను క్షమించిన ఆయన అని ఆయన పాదాల మీద పడదాం. మీకు నిజంగా భక్తి చేయాలని ఉంటే చేతకాని వాడిని చేతకాని దాన్ని నేను ఒప్పుకుందాం ఆయన దగ్గర. నీ కృప నాకు కావాలి ప్రభువా, నీ కృప మీద ఆధారపడడం నేర్పించిన ఆయన. నేను వాక్యం చదువుతున్నాను కానీ నీ రూపాన్ని చూడలేకపోయాను నాయన. నీ ధర్మశాస్త్రం అందలి ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు, నీ ఆశ్చర్యమైన రూపాన్ని చూచినట్లు నా కన్నుల్ని, నా మనోనేత్రాలని తెరువు నాయన అని ప్రార్థన చేద్దాం. వాక్య పారాయణంలో నిన్ను సాక్షాత్కరించుకోవడానికి కృపనివ్వు నాయన అని అడుగుదాం ఆయన్ని. ప్రార్థన చేస్తూ వచ్చాను కానీ ప్రభువా, చాలా స్వార్థంగా ప్రార్థన చేశాను నాయన, చాలా అరకొరగా ప్రార్థన చేశాను ప్రభువా. ప్రార్థన చేయించుకోవడానికి ఎక్కువగా నేను ఇష్టపడ్డానయ్యా. ఏకాంత ప్రార్థన నాకు ఇవ్వు నాయనా, నీతో గడపడానికి, నిన్ను కలుసుకోవడానికి, నిన్ను అనుభవించడానికి, నిన్ను సాక్షాత్కరించుకోవడానికి, నా క్యారెక్టర్ మారేంతగా నీతో గడపడానికి నాకు సాయం దయచేయి ప్రభువా. లోకాశల్ని, లోకతత్వాన్ని విడనాడేంత భక్తి నాకు కావాలి నాయన. భక్తికి అనుగుణ్యం కానటువంటి బోధను నేను వినను నాయన. ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నాను, భక్తిని ప్రేరేపించే బోధనే వింటాను, పాటిస్తాను. స్వార్థం నా భక్తిలో లేకుండా చూసుకుంటాను నాయన. శిలువ మీద నువ్వు సమస్తాన్ని ఇచ్చివేసుకున్నంత నిస్వార్థం నువ్వు ప్రకటించావు తండ్రి. భక్తిని కసరత్తు చేస్తాను ప్రభువా, ప్రయాసపడతాను నాయన. ప్రతిదినము ఆధ్యాత్మికమైన వ్యాయామం చేస్తాను ప్రభువా. క్రీస్తే నా భక్తికి కేంద్ర బిందువు అని తెలుసుకున్నాను ప్రభువా. ఆయన్ని పట్టుకుంటాను, ఆయనకి పెద్దపీట వేస్తాను, ఆయన చుట్టూ తిరుగుతాను, ఆయన స్పృహలో బ్రతుకుతాను. ప్రార్థన చేసుకోండి, ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి. బలవంతం ఏం లేదు. మీకు నిజంగా అటువంటి క్రైస్తవులుగా బ్రతకడానికి మీకు ఇష్టమైతే, ప్రభువును మీరు నిజంగా ప్రేమిస్తే, ప్రభు కోసం కొందరినైనా సంపాదించుకోవడానికి ఇష్టపడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు వందనాలు. నన్ను మమ్మల్ని స్పృశిస్తున్నందుకు మీకు వందనాలు. నీ వాక్య సత్యాలను బట్టి, వాటి ప్రభావాన్ని బట్టి మీకు వందనాలు. నీ ఆత్మకార్యాన్ని బట్టి మీకు వందనాలు. నీ స్వరాన్ని బట్టి నీకు వందనాలు. మాలో ఉన్న తప్పిదాలని అద్దంలాగా మీరు ప్రతిబింబిస్తున్నందుకు మీకు వందనాలు. నా దేవా, నీకు ఇష్టమైన భక్తులుగా ఉండడానికి, నీ ఆశించిన భక్తులుగా ఉండడానికి, నీ వాక్యం ప్రబోధించిన భక్తులుగా ఉండడానికి, ఈ లోకతత్వానికి ఎదురొడ్డి నిలబడే భక్తులుగా ఉండడానికి
క్రీస్తు తత్వాన్ని పుణికిపుచ్చుకునే భక్తులుగా ఉండడానికి, నిన్ను మహిమపరిచే జీవితాలు కలిగిన భక్తి, ఇతరులకి రక్షణలోకి నడిపించగలిగిన భక్తి, మా జీవితాల్లో నిండుదనాన్ని పొందే భక్తి మాకు ప్రసాదించమని చేతగాని వాళ్ళమని ఒప్పుకుంటూ నీ కృపను ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.